అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022లో నిర్వహించిన ఎన్ఎంఎస్ సంబంధించి పేపర్ మరియు దాని యొక్క ప్రాథమిక కీ గురించి ఒకసారి అయితే విశ్లేషణ చేద్దాం. సో మెంటల్ ఎబిలిటీలో ఉండేటటువంటి వెర్బల్ విభాగం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. సో నిజానికి ఇది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. సో ఏ విధంగా అంటే మెంటల్ ఎబిలిటీ అనేది ఎగ్జామినర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అయితే ఊహించారో దాని ప్రకారమే. సో వీలైనంత వరకు ఎగ్జామినర్ ఊహకు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించి ఈ పేపర్ యొక్క కీ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దీనిలో మీరు 4 క్వార్టర్స్గా దీన్ని డివైడ్ చేసుకోండి. 4 క్వార్టర్స్గా మీరు డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వార్టర్లో మీరు యాడ్ చేసినట్లయితే 25 + 27 మీకు 52 వస్తుంది. అండ్ సెకండ్ క్వార్టర్లో మీకు 53 వస్తుంది. థర్డ్ క్వార్టర్లో మీకు 54 వస్తుంది. అలాగంటే ఫోర్త్ క్వార్టర్లో మీకు 55 రావాలి. 55 రావాలనుకుంటే 36 అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి రిమైనింగ్ అయితే మనం 19 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఆప్షన్ 2. సో ఇది విద్యార్థుల యొక్క పేపర్ కాబట్టి స్కాన్ చేయడం జరిగింది. ఈ టిక్ మార్కులు అనేవి మీరు ప్రాథమికంగా తీసుకోవద్దు. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండింటి మధ్యన డిఫరెంట్కి మీకు స్క్వేర్ చేసి యాడ్ చేయడం జరిగింది. 16లో 6 తీస్తే మీకు 10 స్క్వేర్ అంటే 100. అదేవిధంగా 5లో 2 డిఫరెన్స్ అనేది 3 స్క్వేర్ అంటే 9 అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే మీకు 109 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు చూడండి 21లో 19 తీస్తే మనకు వచ్చేది 2 స్క్వేర్ అంటే 4 అండి. అండ్ 22లో 15 తీసినట్లయితే 7 వస్తుంది. 7 స్క్వేర్ అంటే మనకి 49. సో 49 + 4 = 53 వస్తుంది. సో అట్ ద సేమ్ టైం దీన్ని కూడా నల్లన చేద్దాం. 51 - 48 = 3 స్క్వేర్ అంటే మనకు 9 వస్తుంది. 17 - 13 మనకు 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందండి 16 + 19 అండి. సో మనకైతే 25 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని ఎజ్యూమ్ చేయొచ్చు. ఆప్షన్ 4 అండి. ఇక తర్వాత ప్రశ్న, మూడో ప్రశ్నలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక సర్కిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్లో ఏం చేయడం జరిగిందంటే ప్రతి నెంబర్ని కూడా 16 చేత మల్టిప్లై చేసి ఒకసారి -5 గాను మరోసారి +5 గాను చేయడం జరిగింది. అలా అనుకుంటే ఇక్కడ కూడా మనం -5 చేద్దాం. అలా అంటే 29 × 16 + 5 చేయాల్సి ఉంది. సో అలా అనుకుంటే 29 × 16 చేసినట్లయితే మీకు 464 రావడం జరుగుతుంది. అండ్ +5 చేస్తాం కాబట్టి మీకు 469 రావడం ఉంది. సో ఆప్షన్ 3 అనేది మీకు ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ తర్వాత చూసినట్లయితే డిఫరెన్స్ని మీకు డబల్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబల్ చేద్దాం. సో 8 - 2 = 6 అండ్ 9లో 1 తీస్తే 1, 3లో 1. సో 116కి మనం డబల్ చేయాల్సి ఉంటుంది. 116కి మనం డబల్ చేస్తే 232 రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనం చూస్తే 3/4 చేశారండి. సో 3/4 అనేది మీకు 81 వస్తుంది. అలా అయినప్పుడు 6561 అనేది రిలేషన్ ఏంటంటే ఇది 9/4 అండి. కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. ఇక ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ సిరీస్లో ఉండేటటువంటి 1, 2, 3లను ఏం చేయడం జరిగిందంటే సో 2, 3, 4లతో మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు కోడింగ్ అనేది. సో ఇలా మనం కోడ్ చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 × 2 2 + 7 = 9 అండ్ లాస్ట్ చూద్దాం ఒకసారి 3 × 4 = 12 12 + 105 = 117 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 × 3 = 6 6 + 16 = 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ ఇస్ రైట్. అండ్ 7th వన్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం సమ్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం మీరు సమ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ అయితే వస్తుంది. అలా అనుకుంటే మనకు ఈ 114 రావాలనుకుంటే మొత్తం మనం ఏం చేయాలంటే సమ్ అప్ చేసి చూద్దాం. సో 114 - 12 + 23 + 34 చేద్దాం. సో ఇదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఒకసారి చేసినట్లయితే సో ఇక్కడ మనం చేసినట్లయితే మీకు 45 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ 45. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది ఫ్యాక్టర్కి సంబంధించిందండి. సో కిందన ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క ఫ్యాక్టర్స్ అయితే పైన ఇచ్చాడు అనమాట. అండ్ ఇది రిపీటెడ్ క్వశ్చనే. సో ప్రాబ్లమే లేదు. ఇక్కడ చూస్తే 6 యొక్క ఫ్యాక్టర్సే 3 కూడా. ఇక్కడ 8 యొక్క ఫ్యాక్టర్స్ 3 అండ్ ఇక్కడ 36, 18, 27 అనేది దేని యొక్క ఫ్యాక్టర్ అవుతుందని చెప్పారు. సో ఇది 3 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది అండ్ 9 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ అవుతాయి. బట్ ఇక్కడ 3 ఆప్షన్ లేదు కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చు 9 అండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ సో అడ్డుగా ఉన్న వాటిని మల్టిప్లై చేసి నిలువుగా ఉన్నది మల్టిప్లై చేసి మైనస్ చేయాలంటే 7 4 = 28 -3 5 = 15 అనమాట. సో మిడిల్ 13 వస్తుంది. అలా అనుకుంటే 9 4 = 36
3 8 జా మనకేమొస్తుంది 24. సో మైనస్ చేస్తే మీకు 12 వస్తుందండి. సో ఇక్కడ కూడా మనం చూడండి 8 4 జా 32 మైనస్ 9 3 జా 27 చేసినట్లు మీకు 5 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 1 అవుతుందండి ఇక్కడ. అండ్ సో ఈ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే సో ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. 3 6 జా 18 5 15 జా 75. సో మీకు చేస్తే 93 వస్తుంది. ఇక్కడ కూడా అలానే అవుతుందో లేదో థర్డ్ వన్ చెక్ చేద్దాం సార్. 18 1 జా 18 4 8 జా 32. సో కాబట్టి 50 వచ్చింది. సో ఇక్కడ కూడా మీరు అలానే చేయండి. 7 5 జా 35 ఓకే అండ్ 9 6 జా 54 అండి. సో చేసినట్లయితే మీకు 89 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ సంబంధించారనమాట. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ చేశారు. 81 85ని డివైడ్ చేసేటప్పుడు 9తో చేసేటప్పుడు 9 9 జా 81. సో సరిపోయింది. సో వన్స్ మనం 1 డిజిట్ మాత్రమే డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ 2 డిజిట్లు మనం డౌన్ చేస్తే ఇక్కడ 0 వేసుకోవాల్సి ఉంటుంది. సో అగైన్ 9 9 జా 81. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎడిషన్ అనేది చాలామంది పిల్లలు తప్పు చేశారు. ఇది కూడా సో 6 6 6 అంటే మనం వేసుకునేటప్పుడు రైట్ టు లెఫ్ట్ మనం వేసుకొని రావాలి ఇలా. సో చాలామంది అయితే లెఫ్ట్ టు రైట్ అని లేదా నెంబర్స్ వేసుకోవడంలో కరెక్ట్ వేసుకోవడంలో జరగలేదు. సో ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి. 33 3 6 జా 18 18 ప్లస్ 2 22 12 4 వస్తుంది 1. సో 74090 వస్తుంది. కాబట్టి ఓకే ఎస్ 24 ప్లస్ 3 27 కదండి. ఎస్ అండి. ఇక్కడ 740 మీకు 70 వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 15 - 7 క్యూబ్ అన్నాడండి. 15 - 7 చేసామనుకోండి మనకి ఏమొస్తుంది 8 వస్తుంది. దట్ మీన్ 8 క్యూబ్ అండి. 8 క్యూబ్ అనేసరికి మనకి 512 వస్తుంది. అండ్ ఇక్కడ చూసేసరికి డెసిమల్స్తో మల్టిప్లికేషన్ ఇచ్చారు. చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. బట్ దీంట్లో ఒక క్లూ అయితే ఉంటుంది. మీరు డెసిమల్ ప్లేస్ని కౌంట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ చేసేయవచ్చు. సో ఇక్కడ మీకు 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు 4 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి రిజల్ట్స్లో మనకి 7 ప్లేసెస్ ఉండాలి. సో అలా మీరు డైరెక్ట్గా తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆప్షన్లోనే మీకు 7 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. మీరు బాడ్మాస్ అప్లై చేయాలి. దీన్ని బాడ్మాస్ అప్లై చేసామనుకోండి 348/0.3 × 0.5 అండి. సో మీకు సింపుల్గా ఇది చేయాలనుకుంటే సో 0.3ని కాస్త మనం 10/3గా రాసేద్దాం. సో ఎందుకు డినామినేటర్లో ఉంది కాబట్టి యాక్చువల్గా 3/10 రాస్తాం. సో చేద్దాం ఒకసారి. 348/3/10 × 5/10. ఓకే డినామినేటర్లో ఫ్యాక్షన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం రివర్స్లో వేసి మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఇంటూ 10/3 × 5/10. ఓకే సో దీన్ని సింప్లిఫై చేయండి సింపుల్గా. సో 3 1 జా 3 1 జా 3 6 జా 116 × 5 అండి. ఓకేనా. దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. 116 × 5 0 3 8 అండ్ 5 1 జా 5. సో మనకేమొచ్చిందండి 580 వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కూడాను ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అయ్యారు. సింపుల్ క్యాలిక్యులేషన్ √729 మనం 27 స్క్వేర్గా రాస్తాం. కాబట్టి దీన్ని 27 మైనస్ x² = 18 అవుతుంది అనమాట. సో -12x² 18 - 27 దెన్ x² = 9 అవుతుంది. దెన్ x √9. ఇక్కడ +or-3 బట్ ఇక్కడ మనకి ప్లస్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి మీరు ఆప్షన్ 3ని అయితే డైరెక్ట్గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. 5 power of x - 16 = 609 ఇచ్చారు. సో దీన్ని కూడా మనం 5 power of x = 609 + 16గా చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ 625 వస్తుంది. 625ని మనం 5 బేస్గా రాసినట్లయితే 5 power of 4 వస్తుంది. ఇదే సో బేసెస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో 4 ఆన్సర్స్. తర్వాత 2150లో 12% ఎంత అని అడిగారు. సో 2150 × 12/100. ఎప్పుడైనా పర్సెంట్ అడిగేటప్పుడు డైరెక్ట్గా ఇచ్చిన %/100 వేసి మల్టిప్లై చేద్దాం. సో 0 0 క్యాన్సల్. 2 6 జా 2 5 జా 5తో దించేద్దాం. 5 4 జా 5 3 జా 43 × 6 6 3 జా 18 1 6 4 24 1 25 258 అండి. సో ఆప్షన్ 1. అండ్ తర్వాత మరొకటి బాడ్మాస్ సంబంధించి మరో క్వశ్చన్ ఇచ్చారు. సో 89 + 27 / 3. సో ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ బాడ్మాస్లో మనం ఏం చేస్తామంటే బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 89 + 9 అండి = 98 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మైనస్ ఉంది. సో 7.6 - 6.
0357 ఉంది. సో మీరు ఏం చేస్తారంటే జీరోస్ ప్లేస్ చేసుకొని చేయండి. సో చేసినట్లయితే 0లో 7 తీస్తే మీకు 3, 9లో ఉంటుంది, 9లో 5 తీస్తే 4, అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇంకా 9 ఉంటుంది, 9లో 3 తీస్తే 6, ఇక్కడ 5 ఉంటుంది, 5, అండ్ సో ఇక్కడ 7లో 6 ఇస్తే 1 అండి. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఒకసారి. 7.6 - 6.0. ఓకేనండి. సో కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ 1 రావాలి. సో అలా అనుకుంటే 1.5643. సో రైట్. సో ఇక్కడైతే మనకు ఆప్షన్ అయితే లేదు, మీరు చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. కాబట్టి బట్ డెసిమల్ పార్ట్ అనేది చూసుకున్నట్లయితే, సో డెసిమల్ పార్ట్ మనం చూసుకుందాం. సో డెసిమల్ పార్ట్ చూసుకున్నట్లయితే 5643 అంటే మనం ఆప్షన్ 3లో అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో మేబీ ఇది మనం రివిజన్లో రివ్యూలో అడిగేటప్పుడు ఖచ్చితంగా అప్లై చేసినట్లయితే యాడ్ స్కోర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే 1.5643 రావాలి ఇక్కడ. ఓకే, బట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఇక తర్వాత చూద్దాం. సిరీస్ గురించి చూసినట్లయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 1 into 1, సో 1కి 2 చేత ఇంటూ చేస్తాం, 2ని 3 చేత, 3ని 4 చేత, సో 24 into 5 చేయండి. సో 5 చేసినట్లయితే మీకు 120 వస్తుంది. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం లేదండి, స్క్వేర్ నెంబర్స్ తీసుకొని 4 మల్టిప్లై చేశాడు. 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 24, 6 square 36 అండి. సో ఇంటూ 4 చేసి -1 చేయండి. ఇంటూ 4 - 1, ఇంటూ 4 - 1, ఇంటూ 4 - 1, ఇంటూ 4 - 1, ఇంటూ 4 - 1. సో అలా అయితే ఫస్ట్ వన్ 3 వస్తుంది, సెకండ్ వన్ 15 వస్తుంది, థర్డ్ వన్ మీకు 36 - 1 35 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే 16 అంటే 64 - 1 65 వస్తుంది, 64 - 1 63 వస్తుంది. అండ్ ఇక్కడ 25 into 4 is 100, 100లో 1 తీస్తే 99, ఇక్కడ మీకు 144లో 143. సో కాబట్టి ఇక్కడ మనకి 3, 15, 35, 63 రావాలి. సో దట్ మీన్స్ ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు, 35 అయితే ఇక్కడ మీరు వేసుకోవచ్చు. ఓకే, ఆన్సర్ అయితే మీకు 35 వస్తుంది. అంటే స్క్వేర్ నెంబర్స్ని 4 చేత మల్టిప్లై చేసి 1 రెడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే సో చాలామంది అయితే ఈ ప్రశ్నలు ఇబ్బంది పెట్టారు, కంప్లైంట్ కూడా పెట్టారు. సో నిజానికి ఇది ప్రింటింగ్ మిస్టేక్ అండి. సో దీనిపైన కూడా మీరు అబ్జెక్షన్ పెట్టినట్లయితే యాడ్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 168 కాదండి, 16,8 అండి. సో ఇది మీకు ప్రింటింగ్ మిస్టేక్ పడింది. చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టారనమాట. సో ఏం లేదు, దీన్ని డివిజన్ అనమాట. ఫస్ట్ దాన్ని మీరు 6 చేత డివిజన్ చేయండి, సెకండ్ దాన్ని మీరు 5 చేత డివిజన్ చేయండి. సో 960ని మనం 5 చేత కానీ డివిజన్ చేసినట్లయితే మనకి 192 వస్తుందన్నమాట. సో ఈ 192ని అగైన్ మనం ఏం చేస్తాం, 4 చేత డివైడ్ చేసామనుకోండి, మనకు 48 వస్తుందండి. ఓకేనా, 48ని కానీ మళ్ళీ మీరు 4 చేత డివైడ్ చేస్తే 16. ఓకేనా, 4 కాదండి 3, ఎందుకు డిసెండింగ్ ఆర్డర్లో ఉంది చూసారా. ఫస్ట్ దాన్ని 6 అండి, సెకండ్ దాన్ని 5, థర్డ్ దాన్ని మీరు 4, ఫోర్త్ దాన్ని 3, అండ్ ఇక్కడ 16ని 2 చేయాలన్నమాట. అలా అనుకుంటే ఇక్కడ 192ని కానీ మీరు 4 చేత డివైడ్ చేస్తే మీకు అగైన్ 48 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ 192 అండి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం అరేంజ్ చేసినట్లయితే ఒక్కొక్క మార్క్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 168 కాదు, 16,8. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, 24 ప్రాబ్లం. 192లో మనం 4 తీసినట్లయితే 198లో 4 తీస్తే 195 వస్తుంది. దీంట్లో మనం అగైన్ చూడండి ఒకసారి, ఇందులో 4 తీశారు, ఇక్కడికి వచ్చేసరికి మనం 9 తీసారండి. సో స్క్వేర్ అనమాట. సో ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. ఇందులో మీకు ఏం చేశారు, 16 తీసాడండి. ఓకేనా, సో 16 తీసినట్లయితే మీకు వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 25 అనేది తీసేయండి. 169లో 25 తీసినట్లయితే మనకి చూద్దామండి, 169 - 25. సో చూసినట్లయితే 144 వస్తుందండి. కాబట్టి 144. మళ్ళీ చూడండి, 198లో మీరు 4 తీసాం, 198లో 4 తీసినట్లయితే 194, 194లో మీరు 9 తీసారనుకోండి, ఓకే 185, 185లో 16 తీసారనుకోండి, 185 - 16. సో 15లో 6 ఇస్తే 9, అండ్ ఇక్కడ మనకి 17లో 1 తీస్తే 16, 169 సరిపోయింది. సో కాబట్టి 144 అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ సిరీస్లో ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒకసారి మనకి
ప్రతిదీ కూడా ప్లస్ చేస్తున్నాడు అనమాట. ఇంటూ 2 + 1 ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, మనం ప్లస్ చేసామనుకుంటే ఏమో 6 2 + 12, 12 + 1 13 అండి. సో నెక్స్ట్ ఏం చేశాడు, ఇంటూ 2 - 1 అండి, అంటే 26 - 25. కాబట్టి మళ్ళీ ఏం చేశాడు, 25 + 1 చేస్తే ఏమవుతుంది చెప్పండి. సో మనకి 50 + 1 51. అగైన్ మళ్ళీ 51 2 మనకి 102 వస్తుంది, -1 కాబట్టి 101. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 2 చేసి +1 చేయాలి, అంటే ఏమవుతుంది 202 + 1 అండి. సో 203 వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 3 అండి. అంటే ఆల్టర్నేట్గా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒకసారి ఇంటూ 2 చేసి +1 చేస్తున్నాడు, అండ్ నెక్స్ట్ వన్లో -1 చేస్తున్నాడు. అలా మీరు చూసుకోవచ్చు. సో ఇంటూ 2 + 1, ఇంటూ 2 -1, ఇంటూ 2 +1, ఇంటూ 2 -1, ఇంటూ 2 +1 మీరు ఇలా చేయండి. చేసినట్లయితే మీకు 203 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. అండ్ ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా మనం చేయను, 11ని 10గా చేశాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి, 101ని 100గా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేశాడు అంటే మిడిల్లో ఒక్కొక్క 0 పెస్తూ పోయాడు అనమాట, అంతే, ఇక్కడ చేయడానికి ఏం లేదు. ఓకే, 11 10 101 100 1000 1000 అండ్ నెక్స్ట్ వన్ 10,000 వేసాడు. కాబట్టి నెక్స్ట్ మనం ఈజీగా సిరీస్ని కంటిన్యూ చేయాలనుకోండి, మనకు 10,000 వస్తుంది. ఇక్కడ ఏమి పెద్దగా ఆలోచించడానికి డైరెక్ట్గా ఇచ్చాడండి. ఈ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే మొదటి 2 పదాలకి డిఫరెన్స్ అనేది మనకి 84 అండి. సో అంటే మొదటి పదానికి 84 కలిపితే 647 వచ్చింది. సో రెండోసారి ఏం చేశాడంటే ఈ కలిపిన దాన్ని డబల్ చేసి రెడ్యూస్ చేస్తున్నాడు. అంటే 84 డబల్ మనకి 168. సో 168 అనేది ఇక్కడ తీసివేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 168కి డబుల్ అండి. సో 336 యాడ్ చేశాడు అనమాట. ఇది ప్లస్ అండి. అంటే ఫస్ట్ మనకు ప్లస్ చేస్తున్నాడు, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 336కి డబల్ చేసి మైనస్ చేయాలి. సో 336కి మనం డబల్ చేసినట్లయితే మనకు 672 వస్తుంది. అంటే ఈ నెంబర్ మనం తీసివేయాలి. అంటే 815 నుండి 672 మనం తీసివేయాలి. తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో కాబట్టి 815 నుండి 672 మనం తీసినట్లయితే 143 వస్తుంది. చూడండి, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న మనం చూసుకున్నట్లయితే, ఈ ప్రశ్నలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఒక సీక్వెన్స్ అయితే కనిపిస్తుంది. సో 8ని మనం 3 చేత మల్టిప్లై చేసి 4 చేశారు. నెక్స్ట్ వన్ చూస్తే వచ్చిన 28ని 4 చేత మల్టిప్లై చేసి 4 యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి 116ని 5 చేత మల్టిప్లై చేసి 4 యాడ్ చేశారు. అండ్ అదేవిధంగా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 584ని 6 చేత మల్టిప్లై చేసి ప్లస్ మనం 4 యాడ్ చేస్తే ఈ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే మరి 4 8 + 24 + 4 28 వస్తుంది. అండ్ 28 × 4 = 112 వస్తుంది. ఈ +4 కాబట్టి మనకి సో మనకి ఇక్కడ 116 రావడం జరిగింది. అదేవిధంగా 116 సో మనం చేసినట్లయితే మనకు 580 వస్తుంది. సో 580 + 4 కాబట్టి మనకి 584 రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం 584 584ని 6 చేత మల్టిప్లై చేసినట్లయితే మనకి 3504 వస్తుంది. ప్లస్ మీరు 4 యాడ్ చేయండి. సో మనకి 3508 వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నట్లయితే ప్రతిసారి స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేయడం జరిగింది. 29th క్వశ్చన్లో 3² + 1 అండ్ 10² + 1. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు 101 స్క్వేర్ చేసి +1 అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో 101 స్క్వేర్ చేసినట్లయితే సో 101 స్క్వేర్ మనం చేసినట్లయితే 10201 వస్తుంది. బట్ ప్రాసెస్ ప్రకారం మనం +1 చేయాలి కాబట్టి 10202 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాం ఇక్కడ. సో 30వ ప్రశ్న చూద్దాం. 30వ ప్రశ్నలో మనకి ఇది డబుల్ సిరీస్ ప్రాబ్లమ్స్ అంటాము. సో ఇందులో 2 సిరీస్ అయితే ఉన్నాయి. సో ఒక్కో సిరీస్ని ఒక్కో కలర్తో హైలైట్ చేస్తాను చూడండి. 0 3 యాడ్ చేశారు. నెక్స్ట్ 5 యాడ్ చేశారండి. సో నెక్స్ట్ మనకి ఏం చేశారు, 7 యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఏమైంది, ఇక్కడ 9 యాడ్ చేశారు. కాబట్టి తర్వాత వచ్చే బేస్ సంఖ్య మనకి 11 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక పై సిరీస్ చూద్దాం. సెకండ్ సిరీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ సిరీస్ చూస్తే 2
2కి 3 యాడ్ చేశారు, అండ్ 5కి 5 యాడ్ చేశారు, అండ్ 10కి 7 యాడ్ చేశారు, 17కి మనం 9 యాడ్ చేసాం అనమాట. అంటే ఇక్కడ మనకి డబుల్ సిరీస్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం 24కి 11 కానీ యాడ్ చేసినట్లయితే మనకు 35 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. ఇప్పుడైతే మనం తర్వాత సెక్షన్లోకి వచ్చామండి. సో ఇక్కడ సింబల్స్ అనేవి చేంజ్ చేస్తారు. సో వీటిని మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. ముందుగా ఫస్ట్ వన్ చూద్దాం. 28 + 49 ఇంటూ ఇచ్చారు. నిజానికి మనకి 196 రావాలంటే ఏం చేస్తాం మనం? సో 28 × 7 చేస్తే మనకు వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఇంటూ వచ్చేటట్లు అండ్ ఇక్కడ డివైడెడ్ బై వచ్చేటట్లు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి చిహ్నాల గుర్తులు అనేవి మనకి ఇంటూ, డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 4 సరిపోతుంది. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే 576 అంటే 24 × 24. సో కాబట్టి మనం ఇది సమానం చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేసుకుందాం. అండ్ 96ని మనం 4 చేత డివైడ్ చేస్తే మనకి 24 వస్తుంది. కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై వేసుకొని 24 × 24 కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు, డివైడెడ్ బై అండ్ ఇంటూ అండి. సో ఇది వరుసగా అనమాట. మనకి 24 576 కాబట్టి సరిపెట్టుకోవాలి. తర్వాత 420 అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మనకి 23 వస్తుంది. ఇక్కడ 420ని 15 చేత డివైడ్ బై చేసినట్లయితే మనకి 28 వస్తుందండి. 28లో మీరు 5 తీసినట్లయితే మీకు 23 వస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వేస్తే సరిపోతుంది. సో డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆప్షన్ 2 సరిపోతుంది. తర్వాత మనం ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ సో 2 సార్లు ఇంటూ వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి 18 15 అండ్ 9 30. సో 2 కూడా మనకి ఏమొస్తుందంటే 270 వస్తుంది. కాబట్టి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ వాడచ్చు. ఆప్షన్ 3 సరిపోతుంది. ఇక తర్వాత ప్రశ్న మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 112 and 7కి మధ్య సంబంధం అంటే 16 7 112 కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై చేద్దాం. చేసినట్లయితే మీకు 16 వస్తుంది. 16ని 3 చేత ఇంటూ చేస్తే మీకు 48 వస్తుంది. అంటే డివైడెడ్ బై ఇంటూ మైనస్ అయితే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు కాదా, ఈజ్ ఈక్వల్ సరిపోతుంది కాబట్టి ఆప్షన్ 4 సరిపోతుంది. ఇక తర్వాత మనం చూద్దాం. సో ఇక్కడ 505ని 5 చేత డివైడెడ్ బై చేస్తే మనకు 101 వస్తుంది. అండ్ 101ని 3 చేత ఇంటూ చేస్తే మనకి 303 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 సరిపోతుంది. తర్వాత చూద్దాం. 484ని మనం 11 చేత భాగహారం చేసినట్లయితే మనకి 44 వస్తుంది. అండ్ 33ని మనం 11 కలిపినట్లయితే వస్తుంది. కాబట్టి భాగహారము ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సరిపోతుంది. ఆప్షన్ 2 అండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ నిజానికి ఇక్కడ 25 × 15 డివైడెడ్ బై 3 ఉండాలి. ఎందుకంటే 5లో 125 కాబట్టి మనకు 5 రావడానికి అవకాశం ఉండేది 15ని 3 చేత భాగిస్తాయని. కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ 1 సరిపోతుంది. 39వ ప్రశ్న చూద్దాం. నిజానికి ఇక్కడ మనం 39ని కానీ మనం 13 చేత భాగించినట్లయితే మనకి 3 వస్తుంది. సో 3ని 26 చేత ఇంటూ చేస్తే 78 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ పెట్టుకోవచ్చు. సో డివైడెడ్ బై ఇంటూ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి ఆప్షన్ 2 సరిపోతుంది. తర్వాత మనకి ఈ ప్రశ్నలో చూసుకున్నట్లయితే 36 అదేవిధంగా 27 ఉన్నాయండి. సో నిజానికి 2 ఈక్వల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. సో సేమ్ 36 × 9 ఎస్ అండి. అదేవిధంగా 27 × 12. సో 2 కూడా మీకు ఒకేలా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకు ఉండేటటువంటి ప్రశ్నలు. సో కాబట్టి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఆప్షన్ 3 సరిపోతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే అనాలజీకి సంబంధించి హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిల్ అండి. సో సరిపోయింది. ఇక్కడ కూడా తేయాకు ఆకులు, కాఫీ గింజలు నుండి వస్తుంది. కారు గ్యారేజీ, విమానం హ్యాంగర్ సరిపోయింది. బొగ్గు థర్మల్ అంటే ఉష్ణ అంటే ఇక్కడ మనకి విద్యుత్తుకు సంబంధించింది ఇచ్చాడు. బొగ్గు థర్మల్ అయితే నీరు ఏమవుతుంది, జల విద్యుత్ అవుతుందండి. అంటే ఇక్కడ ఈ విధంగా మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ వన్ తమిళనాడు భరతనాట్యం అయితే ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, అస్సాం గౌహతి అయినట్లయితే మణిపూర్ అనేది మనకి ఎస్ అండి ఇంపాల్ అవుతుంది. ఓకేనా, రైట్. తర్వాత చతురస్రము రాంబాస్ అండి. అంటే ఏమైంది, కోణాలు మార్చాడు. దీర్ఘ చతురస్రం అనేది మనకి ఏమవుతుంది, సమాంతర చతుర్భుజం అవుతుంది. ఓకే, అంటే యాంగిల్స్ మనం చేంజ్ చేయొచ్చు. తేనెటీగ తేనె అయితే ఆవు అనేది మనకి పాలు అవుతుంది. స్పీడోమీటర్ మనకి స్పీడ్ అని చెప్తే బారోమీటర్ అనేది మనకి పీడనం చెప్తుందండి. సో న్యాయమూర్తి న్యాయం అయితే వైద్యుడు వైద్యం చేయడం జరుగుతుంది. ఇవి అండి సో మనకు ఉండేటటువంటి
50 ప్రశ్నలు అయితే. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా ఎర్రర్ కానీ చెప్పినట్లు మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ అయితే పెట్టండి. దానికి ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.